బ్రో ఏంటి బ్రో ఇది? ఇది హోమ్ యూపీఎస్. ఇంతకుముందు మనకి ఓల్డ్ యూపీఎస్లో బ్యాటరీ సపరేట్గా, ఇన్వర్టర్ సపరేట్గా, ఇది మొత్తం కలిపి ఒక 60 kg ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన న్యూ యూపీఎస్ ఏంటంటే ఇది వచ్చి అప్రాక్సిమేట్లీ 9 to 10 kg మాత్రమే ఉంటుంది. అంటే ఎస్, ఇది 1 kilowatt బ్యాటరీ కెపాసిటీతో అయితే వస్తుంది. ఈ ఓల్డ్ యూపీఎస్లో మనకి మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఇటువంటి ఏవి వర్క్ అవ్వవు. బట్ ఇక్కడ న్యూ యూపీఎస్లో మనకి మిక్సీ వర్క్ అవుతుంది, ఇంకా గ్రైండర్ వర్క్ అవుతుంది, ఇంకా వాషింగ్ మిషన్ కూడా వర్క్ అవుతుంది. చూడండి, వాషింగ్ మిషన్ వర్క్ అవుతుంది దీంట్లోనే. చూడండి దీని లోపల ఇంకా మనకి మిక్సీ కూడా వర్క్ అవుతుంది. మనకి ఇక్కడ ఓల్డ్ బ్యాటరీ అయితే చూసినట్లయితే మనకి 12 to 24 months అయితే వారంటీ వస్తుంది. బట్ ఈ బ్యాటరీకి అయితే మనం 5 years వారంటీ అయితే ఇస్తున్నాము. దీని లోపల మనకు వచ్చే పవర్ ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్లీ ప్యూర్ సైన్ వేవ్ పవర్ అనమాట. అంటే మనకి గ్రిడ్లో ఎలాగైతే పవర్ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి పవర్ అనేది వస్తుంది అనమాట. అందువల్ల దీంట్లో మనం గ్రిడ్ పవర్లో ఏదైతే యూస్ చేస్తామో మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ కూడా ఈ మిషన్లో అయితే వర్క్ అవుతాయి అనమాట. మనము ఓల్డ్ ఇన్వర్టర్ చూసినట్టయితే మామూలు గ్రిడ్ పవర్లో మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఈ న్యూ ఇన్వర్టర్ చూసామంటే ఇది సోలార్ ఎనర్జీతో కూడా ఛార్జ్ అవుతుంది అనమాట. మనం ఒక సోలార్ ప్యానల్ కానీ పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో పవర్ బిల్ అనేది ఒక 50 to 60% అనేది తగ్గుతుంది. ఈ ఇన్వర్టర్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి 1 kilowatt అనేసి మనం చెప్పొచ్చు. 1 kilowatt అంటే మనం ఇది కాంపాక్ట్గా ఉంటుంది. మనము ఒకవేళ ఈ ఇన్వర్టర్ని ఒకవేళ పొలంకి తీసుకెళ్లాలనుకున్నా, బయట ఎక్కడైనా ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఈ ఇన్వర్టర్ని మనం క్యారీ చేసుకుని కార్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు, బైక్లో కూడా పెట్టుకొని తీసుకెళ్ళచ్చు. ఇది చాలా రిలయబుల్గా ఉంటుంది అనమాట. ఇలాంటి మరెన్నో ఇన్వర్టర్స్ మన దగ్గర ఉన్నాయి. హోమ్ అండ్ కమర్షియల్ ఇన్వర్టర్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ని సంప్రదించండి. ఇలాంటి మరెన్నో టెక్నికల్ నాలెడ్జ్ కోసం మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.